అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వి చైతన్య అండి. నేను నర్సింగ్ హాస్పిటల్లో పిల్లల డాక్టర్గా మరియు పిల్లల మరియు నవజాత శిశువుల ఐసీయూ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నానండి. దాన్ని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ యూనిటల్ ఇంటెన్సివ్ కేర్ అంటారు. శ్రీ విజయ అన్న పాప జంగారెడ్డిగూడెం నుంచి రిఫర్ చేయబడిందండి. ముందే రిఫరల్ పీడియాట్రిషియన్ నుంచి కాల్ తీసుకోవడం వల్ల వీఆర్ వెల్ ప్రిపేర్డ్. మేము పాప స్టేటస్ బట్టి వెంటిలేటర్ అవసరం అవుతుందని ముందే గమనించి అవన్నీ ఎక్విప్మెంట్తో రెడీ ఉన్నాం. ఈ పాప 5 రోజుల నుంచి జ్వరం వచ్చి, తర్వాత దాని మలేరియా వచ్చి, దానివల్ల ఫిట్స్ కూడా వచ్చి పాప సోయలేని పరిస్థితిలో మన దగ్గరికి వచ్చింది. అప్పుడు పాప ఆక్సిజన్ కూడా మెయింటైన్ అవ్వలేదు. ప్లస్ ఏంటంటే పాపకి అప్పటికే 3-4 సార్లు ఫిట్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉండడం వల్ల క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వైద్యం అంతా ఇచ్చి పైన పిఐసి తీసుకొచ్చి పాపను వెంటిలేటర్ మీద 3 రోజులు పెట్టి కావాల్సిన బీపీ మందులు, సెర్బ్రల్ మలేరియా అంటే బ్రెయిన్కి మలేరియా ఇన్ఫెక్షన్ పాకడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ దానికి వైద్యం అందించాను. దాంతోపాటు ఈ పాప రేర్ కేసు ఏంటంటే ఈ పాపకు బ్రెయిన్లో మలేరియాతో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, సెర్బ్రల్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అంటాము. ఒక అరుదైన బ్యాక్టీరియా క్లెబ్సియల్లా అనే పాజిటివ్ కూడా వచ్చింది. సో ఇలా 2 రకాల ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్కి రావడం, దానివల్ల పాప ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది. బట్ ఆశ్రమ హాస్పిటల్లో పిఐసి లెవెల్ టీము అందరి సహకారంతో వెంటిలేటర్ పెట్టి ఐనోట్రోప్స్ అంటే బీపీ మెయింటైన్ చేయడానికి మందులు పెట్టి అన్ని రకాల టెస్టులు సకాలంలో చేసి దాని రిపోర్ట్స్ తీసుకోవడం వల్ల దాని ప్రకారం వైద్యం చేసి 24 hours డాక్టర్స్ ఉండడం వల్ల మేము మానిటర్ చేసుకోగలిగాము. ఫార్చునేట్లీ పాప ఇంప్రూవ్ అయ్యి సెర్బ్రల్ మలేరియాను మెనింజైటిస్ అంటే మెదడువాపు కూడా వైద్యం కంటిన్యూ చేస్తున్నాము. వచ్చినప్పుడు పాప బతుకుతాదా లేదా అన్న డౌట్ లో ఉన్నారు పేరెంట్స్ కూడా. రిఫరల్ పీడియాట్రిషియన్ చాలా సిక్ ఉందని చెప్పారు. బట్ ఫార్చునేట్లీ వీ కుడ్ రికవర్ ద చైల్డ్. కరెంట్లీ పాప ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేస్తుంది. సెకండ్ ఎల్పీ కూడా చేసాము, అది సో ఫార్ నెగిటివ్ వచ్చింది. సో ఆశ్రమ్ హాస్పిటల్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అందరూ హోల్ టైమ్ మానిటరింగ్ అండ్ కేర్ ద్వారా సాధ్యమైంది. థ్యాంక్ యూ. మాది జంగారెడ్డి పుట్టగడం అండి. మా పాపకి ఫిట్స్ రావడం వల్ల మేము జంగారెడ్డి జాబిలి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అక్కడ డాక్టర్ గారు ఒకరోజు రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే పాప పరిస్థితి బాగోలేదు, ఏలూరులో ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చైతన్య డాక్టర్ గారు ఉంటారు, ఆయన ఇటువంటి కేసులు బాగా చూస్తారని చెప్పి పంపించడం జరిగింది. వెంటనే మేము అంబులెన్స్ లో రావడం జరిగింది ఎమర్జెన్సీ ఆశ్రమంలో. వచ్చేసరికి చైతన్య గారు మాకు రెడీగా ఉందిరండి, తో పాటు డాక్టర్లు పీడియాట్రిక్ సిబ్బంది అందరూ మా పాపని రిసీవ్ చేసుకొని చాలా బాగా చూడడం జరిగింది సార్. అలా చూడడం వల్ల ఈ రోజు మన పాప ఇలా ఉందండి. మాకైతే దీనికైతే మేము చైతన్య గారికి అలాగే పిల్లల డాక్టర్లందరికీ, ఆశ్రమం హాస్పిటల్ సిబ్బందికి, ఆశ్రమం యజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుస్తున్నామండి.